బిగ్ బాస్‌లో ఇన్నాళ్ళ తర్వాత అంటే దాదాపుగా మనకొక 4, 5 వారాల తర్వాత ఒక ఫైర్ లాంటి ప్రోమో ఒకటొచ్చింది. పృథ్వీకి, అలాగే గౌతమ్‌కి ఇద్దరికి కలిపి నాగార్జున ఓరమాస్ వార్నింగ్ ఇచ్చాడు. నేనేమి మీ బిగ్ బాస్ హౌస్‌లో హౌస్‌మేట్‌ని గాదు నువ్వొచ్చి నాతో వాదించటానికి అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు గౌతమ్‌కి. ప్రతీదీ గౌతమ్ గ్రూపిజం, గ్రూపిజం, గ్రూపిజం అంటే ఎక్కడ కుదురుతుంది? గ్రూపిజం అంటే ఏంటసలు? గ్రూపిజం అంటే అసలు బిగ్ బాస్‌లో గ్రూపిజం అనేదే లేదు. ఏంటంటే బిగ్ బాస్‌లో మన కోసం, మన గెలుపు కోసం, మన ఆట కోసం ఏర్పరచుకున్న బంధాలవంతే. ఇప్పుడు నిఖిల్, పృథ్వీ ఉన్నారు. ఇద్దరు ఒకటే బెడ్ 3 నెలల నుంచి ఒకటే బెడ్. ఫుడ్ తినాలన్నా వాళ్ళిద్దరు తింటున్నారు. వాళ్ళేదైనా షేర్ చేసుకోవాలన్నా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. అది గ్రూపిజమా? అది ఫ్రెండ్‌షిప్. అంటే ఇంకొక తెలియని ఒక బంధం ఏర్పడుతుంది. అంతెందుకు ఇప్పుడు మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు 'బిగ్ బాస్' హౌస్‌లో. వాళ్ళని మనం నేరుగా చూడం పర్సనల్‌గా, వాళ్ళు మనల్ని పర్సనల్‌గా చూడరు. కానీ ఈ 3 నెలల పాటు ఒక షో చూస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏర్పడ్డ ఒక అభిప్రాయం వాళ్ళు బయటికెళ్ళిపోతుంటే బాధగా అనిపిస్తుంది. వాళ్ళు గెలిస్తే ఆనందంగా అనిపిస్తుంది. అదంతా ఒక బాండింగ్. 'బిగ్ బాస్' షో హిట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇదే. అంతేగాని టాస్క్‌లాడేసి, ఒక స్టాండ్ తీసేసుకొని చప్పట్లు కొట్టి నేను సోలో అంటే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నిన్న రోహిణి గెలిచింది. అంత మంచిగా గెలిచింది. రోహిణికి మనకి అసలు సంబంధమే లేదు. ఒక కంటెస్టెంట్‌గా మనం చూస్తున్నాం. అంతెందుకు అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆమె కామెడీ తప్ప పెద్ద ఏం చేయలేదు కూడా. అలాంటి మనిషి గెలిచి ఏడుస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎందుకు? మనం ఒక ఏర్పడింది ఒక బాండ్. అంతేగాని ప్రతీదీ గ్రూపిజం, గ్రూపిజం, గ్రూపిజం అంటే అది గ్రూపిజం‌కే అక్కడ ఒక ఇదే లేదు. గ్రూపిజం ఎప్పుడొస్తుందంటే అందరూ కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే అది గ్రూపిజం. అంతేగాని వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటే అది గ్రూపిజం కాదు. ఇప్పుడు యష్మి ఉంది. యష్మిను, ప్రేరణ ఇద్దరు మామూలుగా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకోలేదు అనుకుందాం కాసేపు. వా యష్మి అయితే ప్రేరణని నామినేట్ చేయదు కదా! సో, వాళ్ళే చేసుకుంటారు. ఎందుకు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాబట్టి చేసుకుంటారు. అది ఒకవేళ నిజంగా కాసేపు ఫ్రెండ్‌నే నామినేట్ చేసిందనుకుందాం. మరి తేజ ఆ రోజు ఏమని నామినేట్ చేశాడు కొన్ని వారాల కిందట యష్మిని, "నువ్వు నీ ఫ్రెండ్‌నే నామినేట్ చేస్తున్నావు ప్రేరణ అని పక్కకు తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా!" అన్నాడు. నామినేట్ చేస్తే ఒక తప్పు, చేయకపోతే ఇంకొక తప్పు.